హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చేతన్స్ లిటిల్ వరల్డ్. ఈ రోజు వ్లాగ్ మా మేనకోడలు ఎంట్రీతో స్టార్ట్ అవుతుంది. సో తను మీకు హాయ్ చెప్తుంది. సో ఇక్కడ ఈ దాన్వి పాప ఎగ్జైట్మెంట్ కి కారణం ఏంటంటే మేము అందరం కలిసి విజయవాడ షాపింగ్కి వెళ్తున్నాం. మన హీరో చేతన్ ఎక్కడా అని చూస్తున్నారా? వాడైతే షాపింగ్కి రాలేదు. సో నేను ఒక్కదాన్నే షాపింగ్కి వెళ్తున్నా ఈరోజు మా మేనకోడలు అండ్ మా వదిన అండ్ మా పెద్ద అత్తయ్య గారితో కలిసి. ఏ షాపింగ్కి వెళ్ళాం, ఏం కొన్నామో తెలుసుకోవాలంటే వ్లాగ్ మొత్తం చూసేసేయండి. డెస్టినేషన్ పాయింట్కి వెళ్ళేసరికి మా కార్ మధ్యలో ఎన్నోసార్లు ఆగుతుంది. నచ్చినవి కనిపిస్తే చాలు కొనేయటమే. అసలు మా దాన్విగడికి నిద్ర వచ్చేసి పడుకుంది. మధ్యలో మొక్కజొన్న కంక అయితే తీసుకున్నాం, కానీ అది తినాలంటే నాకు భయం వేస్తుంది, ఎక్కడ వామిటింగ్ అవుతుందో అని. మనకి వామిటింగ్ సెన్సేషన్ ఉందన్నమాట కార్ ఎక్కితే. హ్యాపీగా కార్లో కూర్చొని ఏవో ఒకటి తింటూ జర్నీని ఎంజాయ్ చేయాలి అన్న అదృష్టం ఉండాలి కదా. ఫైనల్గా విజయవాడ ఎంట్రన్స్కి వచ్చేసాం. నాకైతే ఇంకా కడుపులో తిప్పడం స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ వామిటింగ్ అవుతుందో అని భయం వేసింది. బట్ థ్యాంక్ గాడ్ ఏం అవ్వలేదు. హ్యాపీగా జాయలుకాస్కి వెళ్ళిపోయాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా లాంచింగ్ బోర్డ్. 50% ఆఫర్ ఉంది మేకింగ్ ఛార్జెస్కి జాయలుకాస్లో. అంటే ఏ జ్యువెలరీ అయినా సరే మేకింగ్ ఛార్జెస్ ఎంత పడుతుందో దాంట్లో 50% ఆఫర్ అయితే మనకుంది. సో మేమైతే ఫస్ట్ ఇక్కడ బ్యాంగిల్స్ చూడడానికి వచ్చాం. మా అత్తయ్య బ్యాంగిల్స్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఉన్న ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే కరిగించేసి అవి ఎంత గ్రామ్స్కి వచ్చాయో చూసుకొని దాన్ని బట్టి మేము ఇక్కడ న్యూ బ్యాంగిల్స్ చూస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నవి ఎనామిల్ బ్యాంగిల్స్ అనమాట. మేమైతే ఎనామిల్ వద్దని చెప్పేసి అటువైపు వెళ్ళలేదు. బట్ నేను వీడియో కోసం మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు నచ్చిన కొన్ని స్పెషల్గా అనిపించిన జ్యువెలరీస్ చూపిస్తున్నా చూడండి. లక్ష్మీదేవి సెట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కృష్ణుడి డిజైన్ చూడండి, చాలా బాగుంది కదా ఇది. అండ్ అక్కడ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ రాధాకృష్ణులది. ఇవి అయితే ఇయర్ రింగ్స్ మీద కూడా రాధాకృష్ణుల బొమ్మ వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకా సీతారాములు డిజైన్ అనమాట. చాలా బాగుంది ఇదైతే. అసలు సీతారాములు ఉన్నదే ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇక్కడ చూడండి, చాలా బాగుంది కదా. ఇలా చాలా మంచి మంచి డిజైన్స్ చాలా స్పెషల్గా అనిపించాయి నాకైతే. ఇక్కడ మనకైతే కృష్ణలీల అని ఒక బుక్ ఇచ్చారు. అందులో ఏమేమి ఉన్నాయో చూద్దామని చెప్పేసి నేను చూస్తున్నా. మా షాపింగ్ పనుల్లో మేము బిజీగా ఉంటే మా దాని పాప ఏమో కంకి తినడంలో బిజీగా ఉంది. రకరకాల డిజైన్స్ మనకు కొనుక్కోవాలి అనుకోవాలే కానీ మన దగ్గర డబ్బులు ఉండాలే కానీ మనకు నచ్చినవి కొనేసుకోవచ్చు. మొత్తం షాప్ అంతా ఒక రౌండ్ వేసేసే. ఇక్కడ చూడండి జడబిళ్ళలంట, అసలు ఎంత బాగున్నాయో. నాకు ఇవన్నీ చూస్తుంటేనే ఏంటో చాలా ఆనందంగా అనిపించింది. ముందు కొనకపోయినా చూడడానికే చాలా బాగున్నాయి అనిపించింది. సో ఇక్కడైతే గాజుల సెలెక్షన్ అయిపోయింది. సో నేను ఇటువైపు బ్రేస్లెట్స్ దగ్గరకు వచ్చాను. బ్రేస్లెట్ అయితే నేను ఆ రోజు గ్రీన్ డ్రెస్ వేసుకెళ్ళడం వల్ల నాకు గ్రీనే కనిపించింది. సో అవి పెట్టుకొని చూసుకున్నాను, చాలా నచ్చాయి నాకు అవి. మీకేది నచ్చింది? ఫస్ట్ బ్రేస్లెట్ నచ్చిందా అండ్ లేకపోతే ఇప్పుడు పెట్టుకునేది నచ్చిందా కామెంట్ చేసేయండి. సో ఇక్కడ ఉన్న సెట్స్ అన్నీ ఒక లుక్ వేసేయండి. నేను ఇవన్నీ వీడియో తీస్తుంటే షాప్ వాళ్ళు వచ్చి మేడం వీడియో కాలా వీడియోనా అని అడిగారు. వీడియో కోసం అని చెప్తే సారీ మేడం వీడియోకి పర్మిషన్ లేదు అన్నారు. యూట్యూబ్ వీడియో చేస్తున్నా అని చెప్తే అవునా అని చెప్పి ఏ ఛానల్ నేమ్ ఏంటి అని అడిగారు. తర్వాత వాళ్ళ మేనేజర్ని అడిగితే ఓకే అని చెప్పి పర్మిషన్ ఇచ్చారంట. సో ఇదైతే ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ మేము వెళ్ళాం కాబట్టి వీడియో తీశాను. వీడియో తీస్తున్నాను కాబట్టి అక్కడ ఏ ఆఫర్ ఉంది ఏంటి అనేది కూడా మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు ఎవరికైనా కొనుక్కోవాలి అని ఉంటే 50% ఆఫర్ ఉంది కాబట్టి మేకింగ్ ఛార్జెస్ మీద మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. సెలెక్షన్ త్వరగా అయిపోయింది, బిల్లింగ్కి చాలా లేట్ అయింది. సో మా అత్తయ్యను మా వదిన బిల్లింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మేమిద్దరం వచ్చేసి చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాము. మేమిద్దరం బాగా స్పెండ్ చేసాం, అసలు ఫుల్ డే మంచిగా స్పెండ్ చేసాం. సో ఇక్కడ బిల్ చూసి ఎక్కడ కళ్ళు పడిపోతాము అని చెప్పి కాఫీ ఇచ్చారు. సో కాఫీ తాక్కుంటూ బిల్ చూస్తున్నాం. అసలు నేను ఎందుకు షాపింగ్కి వెళ్ళానో మీకు చెప్పలేదు కదా, దీంతో స్పెండ్ చేయడానికి. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా నా నల్లపూసల గొలుసు లాకెట్కి చిన్న పెండెంట్ కింద స్టోన్ ఒకటి ఉండాలి. ఆ స్టోన్ ఒకటి ఊడిపోయిందనమాట. సో అది పెట్టించుకుందామని చెప్పేసి నేను వెళ్ళాను. ఏ పని మీద అయితే వెళ్ళామో ఆ పని ఒక్కటే కాదు, మిగిలినవి కూడా చూస్తాం కదా మనం. మధ్యలో చూడండి రింగ్స్ చూస్తున్నాం మేము. బట్ నేను ఎందుకైతే షాపింగ్కి వెళ్ళానో అది అక్కడ అవ్వలేదన్నమాట. నాకు పెండెంట్ దొరకలేదు షాప్ మొత్తంలో చిన్న స్టోన్ అనేది. అండ్ నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చేసి
లంచ్ టైం అయింది. సో హోటల్కి వెళ్ళాము. అక్కడ మనం వేరే ఏ ఫుడ్ తినం కాబట్టి బిర్యానీయే ఆర్డర్ చేసుకున్నాం. సో బిర్యానీ అయితే తింటున్నాం. ఇక్కడ మా మేనకోడలికి ఇంటి దగ్గర నుంచి పెరుగన్నం తీసుకెళ్ళాం, దానికి అది పెడుతున్నాం. లంచ్ చేసేసిన తర్వాత బట్టల షాపింగ్కి వెళ్ళాం. అక్కడ కొన్ని బట్టలు తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మళ్ళీ చేతన్ ఇంటి దగ్గర ఉన్నాడు కదా, ఏడుస్తాడేమో అని చెప్పేసి వెంటనే స్టార్ట్ అయిపోయాం అనమాట రిటర్న్. మళ్ళీ కార్ ఎక్కిన దగ్గర నుంచి వామిటింగ్ గురించి కాసేపు భయపడి అక్కడ మా వదిన వాళ్ళు టీ తాగుతున్నా కూడా నేను టీ తాగితే ఎక్కడ కడుపులో తిప్పుతుందో అని చెప్పేసి స్ప్రైట్ తీసుకున్నాను. ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 7:30 అలా అవుతుంది. మా వాడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.